ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవముగల సజీవుడైన తండ్రి, యుగ యుగములు బ్రతికి ఉన్న దేవ, ప్రభువు మరి మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసుడైన తండ్రి, ఆకాశ మహాకాశంలో సహితము పట్టజాలని దేవ, ప్రభు మరి అటువంటి దేవుడు మరి ఆయన మా హృదయంలో నివసించాలని ప్రభు మరి మమ్మల్ని అందరినీ మీరు ఆహ్వానిస్తున్నారు. ప్రభు తండ్రి, మరి నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రంలో బయటికి త్రోసివేయను అనే మాటకై స్తుతిస్తున్నాను. ప్రభు తండ్రి, ఈ లోకంలో, పాపంలో, శాపంలో మరి నాయన ఈ లోక అలవాట్లు, లోక ఆచారాలు, లోక పద్ధతులు మరి నాయన ఈ యొక్క లోకాన్ని అనుసరించి జీవిస్తున్న మమ్మల్ని మీరు ఎదుర్కొన్నారు, ఏర్పాటు చేసుకున్నారు, ఎంతో గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినారు. ప్రభు మరి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించినారు. ఆయన ప్రేమ చేత, ఆయన వాక్యం చేత మమ్మల్ని ఆకర్షించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభు తండ్రి, మా యొక్క హృదయాలు మీరు తెచ్చినారు, మీకు వెళ్ళలేని వందనాలు. అనేక పర్యాయంలో మరి నాయన లోకం వైపు చూసి, మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి మరి నాయన మేము బయటికి మరి నాయన విశ్వాసం నుండి తొలగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము. ప్రభు అయినప్పటికీ మరి నాయన మీరు మా పైన చూపిన దయ, జాలి, కనికరము, దీర్ఘశాంతాన్ని బట్టి మీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. అన్ని విధాలుగా మీరు చేస్తూ వస్తున్న మేలన్నిటికై స్తోత్రాలు, అన్ని విధాలుగా మీరు చేసిన సహాయం ఇంతటికై స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మరి నాయన మమ్మల్ని రక్షించుకున్నారు. రక్షించుకున్న తర్వాత సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, వాక్యం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టెలు ఇచ్చాం, ప్రార్థన అనే సంఘంలో మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు. ప్రభువా, మీరు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, మీరు మాతోనే ఉన్నారు. యుగ సమాప్తి వరకు సదాకాలం మాతోనే ఉన్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, స్థానికంగా ఈ యొక్క బెత్లెహేం ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తుతిస్తున్నాము. ప్రభు మరి ఇక్కడ మీరు ఉంచిన శేషాన్ని బట్టి వందనాలు. స్థానిక సేవకులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, బాధ్యతల సహోదరులను బట్టి, విశ్వాసాలను బట్టి, యవనస్తులను బట్టి మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, మరి ఈ యొక్క సంఘానికి కేంద్రమైన హెర్మోన్ ప్రార్థనా మందిరాన్ని బట్టి వందనాలు. ప్రభు మరి ఈ యొక్క కూడికలన్నింటిలో మీరు ఇప్పటివరకు చేసిన మేలన్నిటిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేలన్నిటికై స్తుతిస్తూ పరలోక తండ్రి, ఈ యొక్క కూడికలను మేము ఆనందిస్తున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. ప్రభు మరి గత కొద్ది కాలంగా యెహోషువ గ్రంథాన్ని మేము ధ్యానిస్తున్నాం. మరి నాయన మీ ప్రజలకి మరి ఎంతవరకు అర్థమవుతుందో మీరు సమస్తము ఎరిగిన దేవుడు. పరలోక తండ్రి, మరి మీ దినాన ఇంకా కొన్ని విషయాలు, ఆత్మీయమైన విషయాలు మీరు కూడా తెలుసుకునేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా వ్యక్తిగత పనులలో, మా ఉద్యోగాలలో, మా యొక్క వ్యాపారంలో మరి ఆయన స్కూల్ పిల్లలకు వాళ్ళ చదువులలో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇంట్లో వృద్ధిలకు తోడుగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మరి అలసిపోయిన శరీరాలలో తండ్రి మరి మీ యొక్క ప్రజలు మీ ఇంటికి వస్తున్నారు. ఆయన క్షేమంగా తీసుకుని మీ వాక్యం చేత మమ్మల్ని తాజాపరచవలసిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి, వాక్యం చేత నన్ను మమ్మల్ని దర్శించండి. ప్రభు పాట పాడుతున్నాం, మంచి స్వరంతో, మంచి గానము, మంచి రాగము, భావాన్ని, అర్థాన్ని గ్రహిస్తూ పాటలు నేర్చుకునేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు, మీ ఇంట్లో పనిచేసిన మీ ప్రియులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు చేసిన మేలన్నిటికై స్తుతిస్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో ఏసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. వినగల చెవి, చూడగల కన్నులు, మరి నాయన గ్రహించే హృదయాన్ని అనుగ్రహించండి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నట్టు మా కన్నులు తెరవవలసిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగను అనే మాటకై చూపిస్తున్నాం. మమ్మల్ని వెలిగించవలసిందిగా కోరుతున్నాం. కరెంట్ని, మైక్ని, మరి నాయన మైక్ సెట్టింగ్ని మీ ఆధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించున్నాం తండ్రి. కృప కనికరముల మా దేవ, కృతజ్ఞత నర్పిస్తు అనే పాట రండి, పాడగలరు రండి. కృప కనికరముల మా దేవ, కృతజ్ఞత నర్పిస్తు అనే పాట.
608 595 పాత నెంబరు, కొత్త నెంబరు 608, 595 పాత నెంబరు. రూపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతు. రూపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకే చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకే చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రచేయుడి. రూపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతు. రూపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతు. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలను యెరూషలేములో. యెహోవా ప్రజలను యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు. రూపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతు. రూపకనికరమూలా మా దేవా కృతజ్ఞతనార్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే Rupakanikaramo
నూతనముగా చేర్చబడిన సీయోను గీతములు. అందులో మొదటి పాట పాడు, మహాదేవుడ వీవే అనే పాట. सर्वदा
Mama
గ్రంథవాగ్దానములన్నీ నావి తెలుగు ఇంగ్లీష్. గ్రంథవాగ్దానములన్నీ నావి రాజ్యాజయము వరుసవచనము ఆనదివ్య ప్రేమాగ్దానములు గ్రంథవాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His divine. Every promise in the book is mine. యెహోషువ మొదటి అధ్యాయము 10వ వచనం నుండి ఆఖరి వరకు మనం చదువుతాము. మన భాగాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ పుస్తకము, బుక్ ఆఫ్ జాషువా, ఫస్ట్ చాప్టర్ అండ్ 10వ వచనం నుండి ఆఖరి వరకు మనం మార్చి చదువుతాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా, గట్టిగా, దగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ
చదవవలసిందిగా ఈ నామమున మనవి చేస్తున్నాం. యెహోషువ 1:10. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీకు ఇచ్చుచున్న దేశంలో స్వాధీనపై 3 దినముల కనుక ఆహారం సిద్ధపరచుకోండి. 12వ వచనం యెహోషువ 1:12. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఈలాగు ఆజ్ఞాపించెను. ఆయన ఈ దేశమును మీకిచ్చును. 14వ వచనం మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరుడునైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా మీ సహోదరులకు అనగా వారికి స్వాధీనపరచుకుని వారికి మీరు సహాయం చేయవచ్చు. తూర్పున దాని స్వాధీనపరచుకుంటారు. 16వ వచనం అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసినము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. 18వ వచనం నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకునవలనని యెహోషువకు ఉత్తరమిచ్చింది. చదువుకున్న లేఖన భాగం దేవుడు మాట్లాడు తీసుకున్నమాట. సో ఈ యొక్క యెహోషువ మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క మొదటి యెహోషువ పుస్తకాన్ని మనం స్టార్ట్ చేసినాము. సో ఈ స్టార్టింగ్లో మొదటి 9 వచనాలు మనము పోయిన ఆదివారం చూసినాం. ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క విధంగా దేవుడు తనను తాను మరి యెహోషువకు ప్రత్యక్షపరచుకొనుట అనేది మనం చూసినాం. సో ఈ మొదటి అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం విభజించినాము. మొదటి 9 వచనాలు ఒక భాగం, 10వ వచనం నుండి ఆఖరి వరకు 2వ భాగం. మొదటి 9 వచనాలలో దేవుడు యెహోషువను సిద్ధపరచుట అనేది చూస్తాం. 10వ వచనం నుండి ఆఖరి వచనం వరకు యెహోషువ ప్రజలను సిద్ధపరచుట అనేది మనం చూస్తాం. సరే, యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసింది ఏంటి అంటే ద గాడ్ హూ స్పీక్స్, మనతో మాట్లాడే దేవుడు అనే సంగతి మనం చూసినాం. 2వ వచనంలో ఏం చూసినామంటే కమాండింగ్ గాడ్, ఆజ్ఞాపించే దేవుడు అనే సంగతి మనం చూసినాం. 3వ వచనంలో ప్రామిసింగ్ గాడ్, వాగ్దానములను అనుగ్రహించే దేవుడు అనే సంగతి మనము చూసినాము. 4వ వచనంలో సరిహద్దులు నియమించే దేవుడు, అంటే సంఘములో నాకు ఒక లిమిట్ అనేది ఉంది, ఆ లిమిట్ని నేను క్రాస్ చేయొద్దు, నాకు కొన్ని సరిహద్దులు దేవుడు నియమించినాడు. అంటే నా ప్రవర్తనలో అయినా సరే ఇంకా దేంట్లో అయినా సరే అన్నిటికీ దేవుడు ఏం చేసినాడంటే ఒక సరిహద్దు అనేది నియమించినాడు. సరే, 5వ వచనంలో ఎంకరేజింగ్ గాడ్, మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడు అనే సంగతి మనం చూసినాం. 6వ వచనంలో ఎన్నడూ కూడా విడువని దేవుడు అనే సంగతి మనం చూసినాం. 7వ వచనానికి వచ్చేసరికి వార్నింగ్ గాడ్, హెచ్చరించే దేవుడు అనే సంగతి మనం చూసినాం. 8వ వచనానికి వచ్చేసరికి ఏమంటే మనల్ని సఫలపరిచే దేవుడు, ద గాడ్ హూ డ్రాస్ టు విక్టరీ, మనల్ని విజయ పదంలోకి తీసుకొని వెళ్ళే దేవుడు అని మనము చూసినాం. సో 9వ వచనానికి వచ్చేసరికి ఏమి అంటే మనతోనే ఉన్న దేవుడు అనే సంగతి మనము పోయిన వారం చూసినాం. సో దాంతోపాటు మొత్తం బైబిల్లో ఎంతమంది యెహోషువలు ఉన్నారు అనే సంగతి కూడా పోయిన వారం మనము చూడడం అనేది జరిగింది. సరే, మొత్తం 4 యెహోషువ, అంటే యెహోషువ అనే పేరు గల వాళ్ళు 4 ఉన్నారు. అందులో 3 మంచులు, ఇంకొక ఆయనేమో తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి
అంటే యాజకులు చేయాల్సిన పని ఈయన చేసినాడు. ఆ యొక్క మందసానికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటే అందరూ ఆ యొక్క మందసాన్ని పుట్టినారు, మందసాన్ని తెచ్చినారు, మందసాన్ని చూసినారు. యాక్చువల్లీ మందసం అనేది పరిశుద్ధ స్థలంలో మనము చూస్తాం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం అనేది ఉంటుంది. సో కాబట్టి నా పొలంలోకి మందసం వచ్చేసింది, నేను చాలా ధన్యుడిని అయిపోయినా, నేను కూడా పవిత్రుడిని అయిపోయినా అని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఆ యెహోషువ ఎంతో గొప్ప నష్టాన్ని అక్కడ తెచ్చుకున్నట్టు మనం వాక్యంలో చదివాం. సో దాని తర్వాత మిగతా ముగ్గురు యెహోషువల గురించి కూడా మనము చూడడం అనేది జరిగింది. సరే, ఈరోజు 10వ వచనం, యెహోషువ 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఏం చూస్తున్నాము అని అంటే, యెహోషువ జనులని సిద్ధపరచుట. దేని కొరకు సిద్ధపరచుట అంటే అక్కడనే రాయబడి చూడండి. 10వ వచనం నేను చూస్తున్నాను, 11వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1:11, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను కనుక ఆహారము సిద్ధపరచుకొనుడి. చాలామంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ప్రజలు ఉన్నారో కౌంట్ అయితే మనకు తెలియదు. సో ఇప్పుడు ఏ సందర్భం వరకు మనం వచ్చినాము అని అంటే, ఐగుప్తులో నుండి బయటికి ఎవరైతే బయటికి వచ్చినారో వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు, ఇద్దరు తప్ప. వాళ్ళిద్దరూ యెహోషువ అండ్ కాలేబు. ఆ సంహరింపబడ్డ ప్రజల యొక్క పిల్లలు, ఆ పిల్లల దగ్గర ఉన్నాం మనం. యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి ఎవరైతే అరణ్యంలో చనిపోయినారో, తిరుగుబాటు చేసినారో, ఐగుప్తులో నుండి విడుదల పొందుతున్న ప్రజలు మార్గంలోనే వాళ్ళకు ఎంతో మంది పిల్లలు పుట్టినారు. ఆ పిల్లలతోని యెహోషువ యొక్క పరిచర్య అనేది ఆ పిల్లలతో అన్నమాట. సో ఇక్కడ 10వ వచనం చదివితే మనకు ఒక మాట అర్థమవుతుంది. నేను చదువుతున్నాను. యెహోషువ 1:10, కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను. యెహోషువ ప్రజల నాయకులకు, ఆ ప్రజల మధ్యలోనే ఎవరు ఉన్నారు అంటే వాళ్ళకు నాయకులు ఉన్నారు. ఈ నాయకులతో మాట్లాడడం, లేకపోతే నాయకులకి ఆజ్ఞాపించడం అనేది, అట్లా ఆజ్ఞాపించాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. బహుశా మరి వాళ్ళు యెహోషువ కంటే పెద్దలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ ప్రజల నాయకులకి యెహోషువ ఏం చేస్తున్నాడు అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. మనందరికీ బాగా తెలుసు, ఆ మోషే వాళ్ళ మామ ఆయన ఇచ్చిన సలహాను బట్టి మోషే ఏం చేస్తాడంటే వాళ్ళ మధ్యలోనే నాయకులని నియమిస్తారు. సరే, సో అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. 40 years అయిపోయినా సరే, సో ఒక్కొక్క నాయకుడు పోతూ ఉంటే అది కంటిన్యూ అవుతూ ఉన్నది. సో ఆ యొక్క నాయకులతో ఏం చేస్తున్నాడు అంటే యెహోషువ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 3 దినములు. సో వీ హ్యావ్ 3 days టైం. దేవుడు చెప్పినాడు 3 దినముల లోపు మనం ఏం చేయాలంటే యోర్దాన్ని దాటాలి. ఈ యొక్క యోర్దాను నదిని మనము దాటాలి. 3 దినములలోపు మనం యోర్దాను నదిని దాటాలి. కాబట్టి మీరేం చేసుకోవాలంటే మీ ఆహారాన్ని సిద్ధం చేసుకోండి. 3 దినముల వరకు కావాల్సిన ఆహారాన్ని మీరు సిద్ధము చేసుకోండి. సరే, సో యోర్దాను నది దాటాలి అంటే ఈ లోకమనే అరణ్యం మనము దాటి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ పరలోకపు కాలానికి వెళ్ళాలి. సో మనం వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నాం. సో కానాను అంటే మనకు పరలోకపు కానాను, పరలోకము అనేది మన కానాను. యోర్దాను అంటే ఈ యొక్క లోకము. ఈ లోకాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. సో లోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ ఎదిరించాలి. లోకంలో ఉన్న ఈ యొక్క పరిస్థితులు, శ్రమలు కానీ, లేకపోతే ఎటువంటి పరిస్థితులు అయినా సరే, ఎదిరింపులు కానీ, బెదిరింపులు కానీ, వీటన్నింటినీ తట్టుకొని ఈ పరిస్థితులలో నిలబడి ఈ పరిస్థితులను దాటుకొని ఆ యొక్క పరలోక స్థానానికి మనము ప్రవేశించాలి అనేది నువ్వు నేను తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ఆ యొక్క పరలోకపు స్థానానికి నేను వెళ్ళాలి అంటే నాకు కావాల్సింది ఏంటి అంటే ఆహారము, నా ఆత్మకు సంబంధించిన ఆహారం. ఈ ఆహారాన్ని నేను సిద్ధం చేసుకోవాలా? ఈ ఆహారము నా ఆత్మీయ జీవితానికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ ఆహారమే నన్ను సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ ఆహారాన్ని నేనేం చెయ్యాలి అంటే సిద్ధం చేసుకోవాలి. జాగ్రత్తగా ఎన్ని దినములకు
సరిపడే వాక్యం మనకు కావాలి అంటే సో ఆ అన్ని దినములకి సరిపడా ఆహారం మనము సిద్ధపరచుకోవచ్చు. సో డైలీ ఈ యొక్క వాక్యం అనేది ఏం చేస్తుంది అంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి మన అందరినీ సిద్ధం చేస్తుంది అనే సంగతి మనము తెలుసుకుంటే చాలా అద్భుతంగా. సో ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాము, చాలా గొప్ప దేవుని నమ్ముకున్నాం మేము, ఆయననే పవిత్రమైన దేవుడు, అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నామని పూర్తిగా చెప్పుకుంటూ తిరుగుతున్నాము, లేకపోతే మనంతల మనమే గర్విస్తున్నాము, మనంతల మనమే అతిశయిస్తున్నాము అంటే కాదు. ఆ దేవుని దగ్గరికి చేరుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుడిని చూడలేరు. ఇక్కడ రాయబడడం అనమాట. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుడిని చూడలేదు. సో నేను దేని కొరకు సిద్ధపడుతున్నాను అంటే ఆ పరలోక రాజ్యం కొరకు నేను ఇప్పుడు సిద్ధపడుతున్నాను. ఆ దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడు, నేను కూడా అదే విధంగా పవిత్రంగా జీవిస్తేనే ఆ యొక్క పవిత్రుడైన దేవుణ్ణి నేను కలుసుకుంటాను అనే సంగతి నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మామూలుగా పరిచర్యకి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే నా స్థానిక సంఘంలో అయినా సరే గమనించేది ఏంటంటే 10 గంటలకి మీరు ఆరాధనకి రావాలి, లేకపోతే పలానా టైంకి ప్రార్థన కూడిక జరుగుతుంది, ఆ ప్రార్థన కూడికకి పలానా టైంకి మీరు రావాలి అని అంటే విశ్వాసులు ఆ ఒక్క చెప్పిన టైంకి అసలు రాలేదు. ఆ టైం అయిపోయిన తర్వాత మందిరానికి రావడం అనేది మనం చూస్తున్నాం. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ లోకపరమైన మందిరానికి రావడానికే మనకు సరి అయిన సిద్ధపాటు లేకపోతే పరలోక మందిరానికి వెళ్ళబోతామండి. ఈ లోక సంబంధమైన మందిరానికి రావడానికే సరి అయిన సిద్ధపాటు లేకపోతే పరలోకపు మందిరానికి మనం ఎట్లా పోతాం చెప్పండి? ఏ సిద్ధపాటుతోని పరలోకపు మందిరానికి మనము పోతాము అనేది మనము వేసుకోవాల్సిన ప్రశ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా ఊరికి వెళ్ళాలా, ఒక ట్రైన్ క్యాచ్ చేయాలా, ఆ వందే భారత్ ట్రైన్ ఉంది, వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కు కరెక్ట్ 7 గంటలకు వస్తుంది అని అంటే ఆ ట్రైన్ పట్టుకోవడానికి నా సిద్ధపాటు ఎట్లుంటుందండి? వందే భారత్ ట్రైన్ 2 సెకండ్లు కూడా ఆగదు అసలు. టైం అంటే టైం, కరెక్ట్ టైంకి వచ్చి కూర్చుంటుంది, కరెక్ట్ టైం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ పట్టుకోవాలి అంటే వాట్ ఈజ్ మై ప్రిపరేషన్? ఆ ట్రైన్ని క్యాచ్ చేయాలంటే నా సిద్ధపాటు ఎట్లుంటుంది? మరి ఈ లోకపరంగా ఇన్ని జాగ్రత్తలు, ఇంత విధంగా మనము ఆలోచిస్తున్నప్పుడు ఆ పరలోక రాజ్యానికి నేను ఇప్పుడు సిద్ధపడుతున్నాను, నా సిద్ధపాటు ఏంటి? వాట్ ఈజ్ మై ప్రిపరేషన్ ఫర్ ది హెవెన్, సో దట్ హెవెన్. సో ఈ సిద్ధపాటు అనే సంగతికి వస్తే ఏమి అంటే బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు అని ఒక ఉపమానం ఉండదు మనకు. అది నిజంగా జరిగింది, నిజంగా జరిగిన ఉపమానం. అందరూ విశ్వాసులే, అందరూ పెళ్లి కుమారుడికి ఎదురు చూస్తున్నారు, అందరూ కూడా ఏమి అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి. దివిటీ అంటే వాక్యం ఉంది, నూనె ఉంది. నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దివిటి అగ్ని తగ్గిపోతూ ఉంటే ఆ నూనెను వాళ్ళు అప్లై చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు, నా లోపల వాక్యం తగ్గిపోతుంది, నేను వాక్యానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు. ఒక సందర్భం వచ్చింది అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాల, వాక్యం దేవుడి స్వరం వినాలా, విని తెలుసుకొని నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనే సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేశాడు. సరే, బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గరనేమో క్యాండిల్ కూడా ఉంది, దివిటి కూడా ఉంది, అండ్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు, నూనె కూడా ఉన్నది. నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు. బుద్ధి లేని కన్యల దగ్గర ఏది లేదు అని అంటే వాక్యం ఉంది, కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు లేని కారణాన వాళ్ళ లోపల ఉన్న వాక్యం మొత్తం నిదానంగా తగ్గిపోయి మొత్తం బూడిది తప్ప ఇంకేం లేదు, అవి పొగనే ఉన్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు లోపల పనిచేసి మానేసాడు. అయ్యో పెళ్లి కుమారులు వస్తాడంట అని చెప్పేసి వాళ్ళు పండుకున్నారు, కునికినారు, నిద్రపోయినారు. మీరు పెళ్లి కుమారుడు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయ్యో మా దివ్యలు ఆరిపోయినాయి,
మీ దగ్గర నుండి కొంచెం పరిశుద్ధాత్మ దేవుని మాకు ఇవ్వండి, మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కొంచెం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏం సార్ పరిశుద్ధాత్మ దేవుని పంచుకుంటారు, మీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మాకు ఇవ్వండి ప్లీజ్ అని ఇచ్చారు. ఇవ్వాలి, మా దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నీకు ఇస్తే నువ్వు బుద్ధి ఉన్నోను అవుతావు, నేను బుద్ధి లేను అవుతావు. అమ్మో ఈ అమ్మాయి నువ్వు కొడుకు వాళ్ళ లోపల నిజంగా వాక్యం అనేది ఎంత పూర్తిగా లేదు అంటే, బయట ఎవరో పరిశుద్ధాత్మ దేవుని అమ్ముతున్నారు అంటే కొనుక్కొనిగా పోయిన గుర్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని బయట అమ్ముతున్నారు. సో వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా వాక్యం? ఇప్పుడు నేను చెప్పిన మాటలు అర్థమైనాయా లేదు? సో వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. దివిటి అంటే దేవుని వాక్యము, నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు అని అంటే దేవుని వాక్యం కూడా ఉన్నాడు అండ్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. నా లోపల వాక్యం తగ్గిపోతుంది అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏమంటే గుర్తు చేస్తూ ఉంటాడు, నువ్వు సమయం తగ్గిస్తున్నావు. నిన్న 2 గంటలు దేవునికి సమయం ఇస్తే ఈరోజు గంటన్నరనే దేవునికి సమయం ఇచ్చినావు. మరి ఈరోజు గంటన్నర ఇచ్చినా రేపు 1 గంట, మరి ఎల్లుండి అర్ధగంటనే ఆ యువకు చెప్పాలి. అట్లా పోతూ ఉంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు, నిన్ను సరి చేసుకోవాలి. అట్లా సిద్ధపడి ఉన్న వాళ్ళ పెళ్లి కుమారుడు వచ్చేసినాడు, వీళ్ళకి బయటికి వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు వచ్చేసరికి కథ సిద్ధంగా ఉన్న వాళ్ళంతా ఆ పెళ్లి కుమారుని దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. సో కాబట్టి ఆ యొక్క పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకోవడానికి నీ సిద్ధపాటు నా సిద్ధపాటు ఏ విధంగా ఉంది అనే సంగతి మనము ప్రశ్నించుకుంటే చాలా అద్భుతంగా అనేది. నేను నా భార్య పిల్లలకి చెప్పినాను, దేవుని మందిరానికి కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ఎవరు వచ్చినా రాకున్నా మనకు అనవసరం, ఇది ఒక్కటే నేర్చుకోండి. నా దగ్గర మీరు ఏం నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ దేవుని మందిరానికి మాత్రం కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ఆ మాట మా పెద్దోడికి అంటుకున్నాను. వాడు డాడీ దేవుని మందిరానికి కరెక్ట్ టైంకి వెళ్ళాలి అని అంటాడు, మమ్మీ నాడు రెడీగా. కాబట్టి ఈ లోక సంబంధమైన మందిరానికి రావడానికే మనకు సరైన సిద్ధపాటు లేకపోతే పరలోకపు మందిరానికి వెళ్ళడానికి మన సిద్ధపాటు ఇది అనేది ప్రశ్న. సో కాబట్టి ఇక్కడ వీళ్ళని సిద్ధపడమంటున్నాడు. సో వీళ్ళు కనుక యెహోషువ యొక్క మాట వినలేరు, నువ్వేదో మాకు చెప్పేది, మా సిద్ధపాటు మాకు తెలియదు వాక్యం అని అనుంటే మరి వాళ్ళ పరిస్థితి ఎక్కడుండను. సో వాళ్ళు ఎందుకు అట్లా అనలేరు అంటే వాళ్ళు కంటారా చూసినారు అన్నీ. వాళ్ళ నాన్నలు వాళ్ళ యొక్క పితరులు ఏ విధంగా అయితే దేవునికి విరుద్ధంగా పనులు చేసినారు, దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించినారు, దేవుని మాట వినలేదు, మూర్ఖంగా మొండిగా ప్రవర్తించి ఎంతమంది ఎన్ని విధాలుగా వాళ్ళు సంహరింపబడ్డారో, ఎన్ని తెగుళ్ళు వాళ్ళ మీదకి వచ్చినాయో అవన్నీ ఈ పిల్లలు కండారా చూసినారు. చూసేసరికి వాళ్ళ గుండెలో భయం వచ్చేసింది. అమ్మో దేవుడు, దేవుని సేవకుడు, దేవుని పని, దేవుని పరిచర్య, వీటన్నిటి విషయంలో ఏమి అంటే నిర్లక్ష్యం అనేది ఉండొద్దు అనే సంగతి వాళ్ళకి ఏమి అంటే గుర్తొచ్చింది. కాబట్టి అక్కడ వాళ్ళు అంటున్నారు, మేము 17వ వచనంలో వాళ్ళు అంటున్నారు, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా విద్దుము. సో మోషే చెప్పిన ప్రతి మాట ఈ పిల్లలు విన్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు విన్నారు. అర్థమవుతుందమ్మా? మోషే చెప్పిన ప్రతి మాట ఈ పిల్లలు విన్నారంట, కానీ వాళ్ళ తల్లిదండ్రులు విన్నారు. మోషే చెప్పిన మాట మేము విన్నాం, ఏ విధంగా అయితే మేము విన్నామో నీ మాట కూడా అదే విధంగా మేము వింటాము. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఓ యెహోషువ అనే సంగతి ఇక్కడ మనము చూస్తాం. సో కాబట్టి వాట్ ఈజ్ మై ప్రిపరేషన్ ఫర్ దాట్ హెవెన్? చూడండి 13వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోషువ 1:10 యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఏంటి ఆ కానాను దేశము అంటే విశ్రాంతినిచ్చే దేశము. ఏంటి పరలోక రాజ్యము అని అంటే మనందరికీ పరలోక రాజ్యములోనే అసలైన విశ్రాంతి అనేది ఉన్నది. మనందరము రెస్ట్ తీసుకునే ప్లేస్ ఏంటి అని అంటే ఆ పరలోక
రాజ్యం. పరలోక రాజ్యంలోనే అసలైన విశ్రాంతిని నువ్వు నేను అనుభవిస్తాము. ఈ యొక్క దేవుని యొక్క సంకల్పం కూడా అదే. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం వీళ్ళకి ఎందుకు దేవుడు విడుదల అనుగ్రహించినాడు. నిర్గమకాండము 2వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసినాడు మోషేకి, నా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, నా ప్రజలు అక్కడ యాతన పెట్టబడుతున్నారు, ఫరో వాళ్ళని పిచ్చ టార్చర్ పెడుతున్నాడు, వాళ్ళ కన్నీళ్ళు నేను చూసినాను, వాళ్ళను విడిపించడానికి నేను దిగి వచ్చినాను అని మోషేకి చెప్పినాడు. సో ఎంత భయంకరంగా ఆ యొక్క ఫరో వాళ్ళని హింసిస్తున్నాడు అని అంటే పని మీద పని, పని మీద పని, పని మీద పని, విశ్రాంతి లేకుండా చేసినాడు. ఆ ప్రజలకు విశ్రాంతి లేదు. వాళ్ళు నిట్టూర్పులు విడుచుచు ఏమి అంటే దేవునికి మొరపెట్టినారు. అయ్యా దేవా, మా బాధ చూడు, మమ్మల్ని విడిపించు అని దేవుడికి మొరపెడితే దేవుడు వాళ్ళని విడిపించడానికి దిగి వచ్చినాడంట. సో విడిపించి దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానం ఏంటి అంటే, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకేం చేస్తాను, విశ్రాంతిని ఇస్తాను. ఫరో మిమ్మల్ని పనులలో పెట్టుచున్న ఆ యొక్క హింస నేను చూసినాను, మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని కన్నీళ్లు గార్చినారో, మీ కుటుంబంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అవన్నీ నేను ఎరిగిన దేవుడను, కాబట్టి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇప్పుడు కొన్ని వచనాలు చదవండి. వీళ్ళ మధ్యలో దేవుడు ఎటువంటి విశ్రాంతి వాళ్ళకు వాగ్దానం చేసినాడో చూడండి. 33:14 నిర్గమకాండం, అందరికీ తెలిసిన మాట. నిర్గమకాండము 33:14. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. దేవుడు మనకు విశ్రాంతి కలుగజేసేవాడు. అసలు నిజంగా వీళ్ళ యొక్క ఆ ఫరో పెట్టిన హింసలన్నిటి నుండి విడుదల పొందుతున్నారు. విడుదల పొందుతున్న తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఖాళీ నడక మీద వాళ్ళు నడుస్తూనే ఉన్నారండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు యోసేపు యొక్క 10 మంది అన్నలు వాళ్ళు కానాన్ దేశంలో ఉన్నారు. యోసేపు ఏమో ఐగుప్తులో ఉన్నాడు. ఏం సార్, యోసేపు యొక్క 10 మంది అన్నలు కానాను దేశంలో ఉన్నారు. యాకోబు కూడా కానాన్ దేశంలో ఉన్నాడు. యోసేపు ఏమో ఐగుప్తులో ఉన్నాడు. మరి ఈ కానాను దేశంలో ఉన్న అన్నలు యోసేపు దగ్గరికి ధాన్యం కోసం వచ్చినారు, ఆహారం కోసము వచ్చినారు. మరి వాళ్ళు వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళకి 40 సంవత్సరాలు టైం పట్టింది. ఏం సార్, అర్థమవుతుంది? కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్న సందర్భం రివర్స్. అక్కడ యోసేపు యొక్క 10 మంది అన్నలు కానాను నుండి ఐగుప్తుకు ప్రయాణం చేసినారు. వీళ్ళు ఇప్పుడు ఈ ప్రజలు ఎవరు, ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం చేస్తున్నారు. జస్ట్ 7 days అండి. 7 days ప్రయాణం అంటే మామూలుగా కాలి నడకతో నడిస్తే 11 days అంట. ఒకవేళ నువ్వు గుర్రాలు రథాలు యూజ్ చేస్తున్నావు, గాడుల మీద పోతున్నావు, ఒంటెల మీద పోతున్నావు అంటే 7 days. సో యోసేపు యొక్క అన్నలు వచ్చినారు కానాను దేశం నుండి ఐగుప్తు దేశానికి ధాన్యం కోసం వచ్చినారు. ధాన్యం తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళినారు, కానాన్ దేశానికి వెళ్ళినారు. ఆ ధాన్యం అయిపోయింది. మరలా యాకోబు చెప్తాడు, మీరు మళ్ళా పోయి ధాన్యం తీసుకొని రండి అంటే మళ్ళీ కానాను నుండి ఐగుప్తుకు వచ్చినారు. అక్కడ ధాన్యం తీసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వాళ్ళు ప్రయాణం చేసినారు. కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు టైం పట్టింది. వారం రోజులే, ఇట్లా పోనీకే వారం రోజులు, ఇట్లా రానికే వారం రోజులు అంతే. కానీ ఇక్కడ వీళ్ళకి 40 సంవత్సరాలు టైం పట్టింది. కాబట్టి సరి అయిన సిద్ధపాటు అనేది లేకపోతే నువ్వు నేను కూడా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా మనము వెళ్ళాల్సి వస్తుంది. 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ కాలం కూడా విశ్రాంతి లేదు. చూడండి 3:19 ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 19వ వచనం. ఎటువంటి విశ్రాంతి దేవుడు వీళ్ళకు వాగ్దానం చేసినాడో చూడండి. 3వ అధ్యాయము 19వ వచనము ద్వితీయోపదేశకాండం 18 నుండి నేను చదువుతున్నాను. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు విశ్రాంతినిచ్చు వరకు
అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశమును వారిలో స్వాధీనపరచుకుని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలను. తర్వాత మీలో ప్రతివాడును నేను మీకు ఇచ్చిన తన స్వాస్థ్యములకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించింది. సో కాబట్టి దేవుడు ఎటువంటి విశ్రాంతి వీళ్లకు వాగ్దానం చేసినాడు అనంటే చాలా అద్భుతమైన విశ్రాంతినిచ్చే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. నువ్వు కష్టపడాల్సిన అవసరం కూడా నీకు అక్కడ లేనే లేదు. అసలు అన్నీ నీకు సమృద్ధిగా అందుబాటులో ఉన్న దేశము అని ఇటువంటి అద్భుతమైన విశ్రాంతిని దేవుడు వీళ్ళకి వాగ్దానం చేసినట్టు మనము చూస్తాం. 12:10 ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 10వ వచనము ద్వితీయోపదేశకాండం. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు, శత్రువులందరి ఎదుట నుండి దేవుడు వీళ్లకు విశ్రాంతి అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మనం కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఆ పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శత్రువు అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే ఎన్నో విధాలుగా మన మీద పోరాటం అనేది చేస్తున్నాడు. మనల్ని ఈ దేవుడి చేతిలో నుండి లాగేయడం, లేకపోతే ఆ పరలోక రాజ్యానికి చేరకుండా ఆపడము, లేకపోతే పరలోక రాజ్యంలో చేరుకున్న ఆ పరలోక రాజ్యంలో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండకుండా చూడడం, శత్రువు ఎన్నో విధాలుగా మన మీద దాడులు చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే 12:10 మనం చదివినాము. ఆ శత్రువులందరూ లేకుండా చేసి ఏం చేసినాడంటే వాళ్లకు విశ్రాంతి అనుగ్రహించినట్టుగా మనము చూస్తాం. సో కాబట్టి వాళ్ళ యొక్క పనులలో నుండి దేవుడు వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినాడు. పనులలో పెట్టుకున్న హింసలలో నుండి దేవుడు వాళ్ళకు విశ్రాంతిని ఇచ్చినాడు. ఇప్పుడు రెండోది మనం చూసినాం, శత్రువుల చేతిలో నుండి దేవుడు వాళ్ళకు విశ్రాంతి అనేది ఇచ్చినాడు. 25:19 ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 19వ వచనము ద్వితీయోపదేశకాండం. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను. ఇది మరచిపోవద్దు. శత్రువుల చేతిలో నుండి దేవుడు వీళ్లకు విశ్రాంతి ఇచ్చినట్టుగా మనం అందరము చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి విశ్రాంతి ఇచ్చేవాడుగా ఉన్నాడు. యెహోషువ 1:10 నేను చదువుతున్నాను మళ్ళీ. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఒక్కసారి మీరే చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ నయోమి మంచి మాట పలుకుతున్నారు చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. తీసినోడు చదవండి. నా కుమారి నీకు మేలు కలుగునట్లు అత్త కోడలతో మాట్లాడుతున్న మాట్లాడు. ఏమమ్మా, అత్త ఎవరితో మాట్లాడుతుంది? కోడలతోని మాట్లాడుతున్నది. చూడండి, మరోసారి చదవండి. రూతు 3:1. ఆమె అత్తైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు అత్త కోడలకు మేలు కలగాలి అని ఆలోచిస్తున్నాను. చాలా కష్టం కదా. ఒకటి, అత్త కోడలకు మేలు కావాలి, నా కోడలకు నేను మేలు చేస్తా.
ఏమైనా సరే నా కోడలకు నేను మేలు చేస్తాను. దాని తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినది ఉన్నది. విశ్రాంతి విచారిస్తుందట. రూతు నిజంగా అక్కడ ఉన్న పరిస్థితి మనందరికీ బాగా తెలుసు. చాలా కష్టంలో ఉన్నారు, చాలా ఇరుకులో ఉన్నారు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. నేను ఒకదాన్ని కష్టపడుతూ ఉంటే నువ్వెందుకు తల్లి నాతో పాటు కష్టంలో వస్తావు? నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, మీ నాయన దగ్గరికి వెళ్ళిపో, నీ తల్లిదండ్రుల దగ్గరికి, నీ దేశానికి, నీ బంధువుల దగ్గరికి నువ్వు వెళ్ళిపో. నాతో పాటు నీకు కష్టం ఎందుకు? నాకు నువ్వెందుకు కష్టపడతావు? కోడలి యొక్క కష్టాన్ని చూసిన తరువాత అత్త ఏమంటుందంటే, నేను నీకు ఇప్పుడు మేలు చేస్తా. ఏమమ్మా? రూతుకు విశ్రాంతి లేదు. విశ్రాంతి లేకుండగా ఏమంటే ఆమె అత్తకు చేసింది. నాకు విశ్రాంతి లేకపోయినా సరే, అంటే సొంత కోడలు అత్తకు ఎంత సేవ చేసిందో, అత్తతో ఎట్లా అత్తుకోనున్న తర్వాత ఆమె చేసిందంతా ఏమి అంటే కందారా చూసిన తర్వాత, ఓ నా కుమారి, ఇక నువ్వు చేసింది చాలు, నీకు విశ్రాంతి కావాలి ఇప్పుడు. కోడలకు పెళ్ళి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా కష్టపడుతున్నాం. శారీరకంగా కూడా కష్టపడుతున్నాం, ఆత్మీయంగా కూడా మనం ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం. మనకు విశ్రాంతి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినారు, ఓ ప్రయాస పడుతున్న వాళ్ళారా రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీరు ప్రయాస పడుతున్నారు, కానీ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నీకు విశ్రాంతి లేదు. ఆ విశ్రాంతి నా దగ్గర ఉంది. నేను మీకు విశ్రాంతి అనేది ఇస్తాను అనే సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం. సో యెహోషువ 1:15 నేను చదువుతున్నాను. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకునే వరకు మీరును సహాయం చేయవలెను. ఆ దేశంలోనే మనకు విశ్రాంతి అనేది ఉంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అద్భుతంగా అది మనకు ఉంటుంది. పరలోక రాజ్యంలోనే నీకు నాకు విశ్రాంతి ఉంది. ఈ లోకంలో విశ్రాంతి అనేది ఎక్కడ కూడా లేదు. ఎంత చేసినా సరే ఈ లోకంలో మనకు విశ్రాంతి దొరకదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర మాత్రమే నీకు నాకు విశ్రాంతి దొరుకుతుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. యెహోషువ 21:44. యెహోషువ 21 అండ్ అందులో 44 వచనం. అబ్బా, యెహోషువ గ్రంథం లాస్ట్కి వచ్చేసరికి ఎట్లుంది? అన్ని దిక్కుల నుండి దేవుడు వాళ్ళకి ఏం చేశాడట? విశ్రాంతి అనేది ఇచ్చేసినాడు. శత్రువులు ఎవ్వరు కూడా లేకుండా ఆయన చేసేసినాడు. యెహోషువ లాస్ట్కి వచ్చేసరికి ప్రజలందరినీ దీవిస్తున్నాడు. ప్రజలందరికీ దేవుడు కలుగజేసిన మేలు వాళ్ళకి చూపిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఫరో దగ్గర మనకు విశ్రాంతి లేదు. అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసినాం, అక్కడ మనకు విశ్రాంతి లేదు. ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో బెదిరింపులు, అయినా సరే మనకు విశ్రాంతి లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అల్టిమేట్ రెస్ట్, కంప్లీట్ విశ్రాంతి అనేది నేను అనుభవిస్తాము. ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువులందరినీ దేవుడు ఏం చేసినాడు అంటే పూర్తిగా సంహరించినట్టు మనము చూస్తాం. సరే, 2 దినవృత్తాంతములు 14:6 చదువుతారా ఒకసారి? ఈ ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం 2 దినవృత్తాంతములు 14:6. సో విశ్రాంతి, దేవుడు విశ్రాంతి ఇచ్చే దేవుడు. ఎటువంటి విశ్రాంతి ఇచ్చినాడు అంటే, ఒకటి పనులలో నుండి విశ్రాంతి ఇచ్చినాడు, దాని తర్వాత శత్రువులందరి ఎదుట నుండి విశ్రాంతి ఇచ్చినాడు, పరిస్థితులలో నుండి విశ్రాంతి అనేది ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. 14:6 2 జరుగుతాము. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా కాబట్టి యెహోవా అతనికి విశ్రాంతి దయచేసినాడు అనే మాట మనం అక్కడ
చదువుతున్నాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదివితే ఆ రాజు ఎవరు, మరి ఎవరితోని ఆయన ఇట్లా చేస్తున్నాడు అనే సంగతి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆసా రాజాయను, ఆసా అనే రాజుతోని దేవుడు పలుకుతున్న మాట. ఈ యొక్క ఆసా అనే రాజు కూడా దేవుడు ఏం చేసినాడంటే శత్రువులందరినీ నాశనం చేసినాడంట. యుద్ధాలు అసలు లేనేలేము. మనం ఈ లోకంలో కొట్లాటలు పలుకుకోళ్ళు, తిట్టుకోళ్ళు, మూలుకోళ్ళు ఉన్నాయండి. పర్వత రాజ్యంలో అసలు అట్లా ఉండనే ఉండదు. కంప్లీట్ విశ్రాంతి అనేది మనకు ఆ యొక్క పర్వత రాజ్యంలో కలుగుతుంది అనే సంగతి మనం చూస్తాం. యెషయా 54:11. యెషయా 54:11. యెషయా 54 అధ్యాయం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమును పొందుదురు. ఓ అధిక విశ్రాంతి. నీ పిల్లలందరికీ కూడా అధిక విశ్రాంతి కలుగుదు అని దేవుడు వీళ్ళకి వాగ్దానం చేసినాడు. అండ్ ఆ వాగ్దానం దేవుడి విధంగా వాళ్ళ పట్ల నెరవేర్చినట్టు మనం చూస్తాం. ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి. సో మొత్తం బైబిల్లో 7 రకాల విశ్రాంతిలు ఉంటాయి. సో ఈరోజు మనం చూసింది ఏంటంటే కేవలం వీళ్ళకి దేవుడు ఇచ్చిన విశ్రాంతి ఏంటి అనేది ఈరోజు మనం చూసాం. కానీ మొత్తం బైబిల్లో 7 రకాల విశ్రాంతిలు మనము చూస్తాం. సో ఇట్లా ధ్యానిస్తా పోతే ఇంకా ముందరికి సబ్జెక్ట్ అనేది చాలా అద్భుతంగా అనేది ఉంటుంది. సో కాబట్టి 2 విషయాలు మళ్ళీ ఈరోజు మనం చూసినాం. ఒకటి, నా సిద్ధపాటు ఏంటి, పరలోక రాజ్యం కొరకు నా సిద్ధపాటు ఏంటి. అసలు పరలోక రాజ్యం కొరకే నేను సిద్ధపడుతున్నా, లేకపోతే ఏదో మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టే ఉన్నాను అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే ఎంతో అద్భుతంగా అది ఉంటుంది. అసలు చుట్టుపక్కల పరిస్థితులు చూస్తే అసలు నేను ఎందుకోసం బ్రతుకుతున్నా, నిరీక్షణ లేని బ్రతుకు ఇది అన్నట్టే ఉంటుంది. అందరూ అన్నీ కూడా మర్చిపోయి అసలు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఎందుకు జరుగుతుంది, ఈ పరిస్థితులన్నీ ఇట్లా ఎందుకు ఉన్నాయనే ప్రశ్ననే వస్తుంది. కానీ సో ఏ ఒక్కరు కూడా ఏమి అంటే దేని కొరకు ఇదంతా చేస్తున్నారు, దేని కొరకు ఇట్లా జరుగుతుంది అనేది అన్నీ మర్చిపోయి ఏమి అంటే ఇష్టం వచ్చినట్టు విశ్వాసులు. అట్లా కాకుండా వాట్ ఈజ్ మై ప్రిపరేషన్ ఫర్ దిస్ హెవెన్, వీళ్ళందరూ సిద్ధపడ్డారు. 3 దినములోగా ఈ యోర్దాను దాటాలి. యోర్దాను దాటిందంటే అయిపోయాయి, విశ్రాంతి, కంప్లీట్ రెస్ట్. కాబట్టి ఈ లోకమనే యోర్దాన్ని ఇప్పుడు మనం దాటి ఆ పర్వతపు కాణానికి వెళ్ళాలి. దాని కొరకు దేవుడు మనకిచ్చిన ఆహారం ఇదే. అందుకే ఈ ఆహారాన్ని అసలు వదలనే వదలరు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ప్రతిరోజు మన్నా దగ్గరికి వెళ్ళినారంట. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రతిరోజు మన్నా దగ్గరికి వెళ్ళి ఆ మన్నాని దినమంతటి కొరకు సమకూర్చుకున్నారో, ఈ పరలోకపు ఈ యొక్క వాక్యం కూడా ప్రతిరోజు ఈ వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజు వెళ్ళి ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. దిస్ వర్డ్ విల్ ప్రిపేర్ us టు దట్ హెవెన్ అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా. సో కాబట్టి కష్టాలలో నుండి నాకు దేవుడు విశ్రాంతి ఇచ్చినాడు, పనులలో నుండి దేవుడు నాకు విశ్రాంతి ఇచ్చినాడు. దాని తర్వాత శత్రువులు లేకుండా చేసి ఈ దేవుడు ఏం చేసినాడంటే నాకు విశ్రాంతి అనుగ్రహించినాడు అనే సంగతి మనము చూస్తాం. సో మోకరించండి, ప్రార్థన చేసి కూడిక ముగిస్తాం. సో ఈ యొక్క చైన్ ప్రేయర్కు సంబంధించిన ఇవన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. సో మీరు ఈ చైన్ ప్రేయర్లో మీ టైంకి మీరు కరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారనే నేను నమ్ముతున్నాను. సో సెప్టెంబర్ 20 తారీఖు వరకు ఈ ప్రేయర్ అనేది కంటిన్యూ అవ్వాలా. సో మీరు కంటిన్యూ అయ్యేలా చూసుకోండి. సో ఇది కనుక ఇప్పుడు ఇట్లనే ఉన్నాయి అంటే ఒకటి నేను కూడా తీసుకుంటున్నాను. నేను కూడా మీతో పాటు ఈ యొక్క ప్రేయర్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను. మోకరించండి. ప్రేయర్లో తండ్రి నిజంగా ఒక ట్రైన్ పట్టుకోవాలి అంటే ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటాం. తండ్రి మరి మా సొంత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అంటే ఎంత సిద్ధపాటు. తండ్రి ఒక ప్రాణానికి మరి నేను వెళ్తున్నాము అంటే ఈ లోక పరంగా మేము ఎన్నో సిద్ధపాటు కలిగి ఉన్నాం. కానీ తండ్రి మీ మందిరానికి వస్తున్నాము, మందిరానికి వెళ్ళాలి అంటే మాకు ఏ సిద్ధపాటు
పరలోక తండ్రి, మరి నాయన మా యొక్క హృదయాన్ని పరీక్షించుకుంటున్నాం. ఈ లోక సంబంధమైన మందిరానికి రావడానికి మాకు సరైన సిద్ధపాటు లేకపోతే ఆ యొక్క పరలోకపు మందిరానికి మరి ఆయన మేము ఏ సిద్ధపాటుతో వస్తామో దాన్ని మరి మాకే పెద్ద ప్రశ్న. పరలోక తండ్రి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా మిమ్మల్ని చూడలేరు. హృదయ శుద్ధి గలవారు వారు దేవుడు చూడలేదు అన్నారు. నేను పవిత్రుడనై ఉన్న ప్రకారం దేవుడు పవిత్రులై ఉండి అని మీ వాక్యం సెలవిస్తుంది. పరలోక తండ్రి దయచేసి మాకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ అడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మేము కొంచెం సీరియస్నెస్గా ఉండేలాగా సహాయం చేయండి. పరలోక తండ్రి, మా ఆత్మలకు మీరు విశ్రాంతి అనుగ్రహించారు. మా శరీర జీవితానికి మీరు విశ్రాంతి అనుగ్రహించారు. పరలోక తండ్రి, మీ బలిపీఠంలోనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు కూడి స్థలం దొరికెను అని మాట వేసుకుంటారు. పరలోక తండ్రి, మీ ఇంట్లోనే మాకు ఎంతో గొప్ప విశ్రాంతి అనేది ఉన్నది. అందుకని మీరు చూస్తారు ప్రభా, ఈ ఇంట్లో మాకు విశ్రాంతి ఉంది. ఈ ఇంట్లో నుండి పరలోక ఇంట్లోకి మరి ఆయన ఎంతో అద్భుతమైన విశ్రాంతి. పరలోక తండ్రి, మరి ఆయన మిమ్మల్ని సూచిస్తున్నాను. ఇటువంటి విశ్రాంతి మీ ప్రజలకు ముందే వాగ్దానం చేసినారు. అధిక విశ్రాంతి అనుగ్రహించినారు. పరలోక తండ్రి ప్రభావ, మరి వాళ్ళు చేసిన క్రియలు మేము చేయకుండా ఎంతో భయభక్తులు కలిగి జాగ్రత్తగా బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని మరి ఆయన ఎంతో భయభక్తులు కలిగి లోకంలో జీవించేలాగా, భయంతో వరకు ఏదో సొంత రక్షణలో మేము కొనసాగేలాగా సహాయం చేయవలసిందిగా వచ్చిన మీ పిల్లలపై స్తోత్రాలు. విట్టబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి, కృపచేయండి. పరలోక తండ్రి, నాయన మీ ప్రజలు మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తాం. పరలోక తండ్రి, కానీ చేయని పేరు కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ రోజు చేయకుండా పరలోక తండ్రి, విషయాన్ని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయన పరిచయం చేస్తున్న పరిచయాలపై స్తోత్రాలు. తీసుకునే మెడిసిన్స్, ఆహారం, పానీయం, పేచే గాలి వాతావరణాన్ని ఆదరించవలసిందిగా పరలోక తండ్రి, మరి ఆయన పిల్లలు ఆయన మధ్యలో స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు, మరి సంఘానికి హస్తాలకు అప్పగిస్తున్నాం. మరి ఆయన ఈ లోకంలో జీవించేటప్పుడు తండ్రి ఎంతో భయభక్తులు కలిగి ఒడుపుతో జీవించేలాగా సహాయం చేయండి. పరలోక తండ్రి, మరి అత్త కోడలకు ఉన్న సంబంధం మాకు గుర్తు చేసినారు. అత్త కోడలకు మేలు చేసినా అన్నారు, అత్త కోడలకు విశ్రాంతినిస్తా అని అన్నారు. పరలోక తండ్రి, మరి మా యొక్క హృదయాలను పరీక్షించుకుంటే మరి ఆయన ఎంతో దౌర్భాగ్యం, ఎంతో దుర్భాగ్యం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి. పిల్లలతో కడతని చూసి పవిత్రపరచండి తండ్రి. మరి లోకంలోకి వెళ్తున్నాం, లోకమాన్ని నమ్ముకోకుండా లోకమాన్ని లోకంతో మేము కూడా కలిసిపోకుండా కాపాడి రక్షించి భద్రపరచవలసిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు కూడా నడిపిస్తుంటారు.